ఒసే లెగవే, ఎంతసేపు పడుకుంటావు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మహారాణిగా పడుకున్నావు. లేచెల్లి మొక్కలకి నీళ్ళే. వీధిలో అందరికి నా కూతురు టాప్ ర్యాంక్ లో పాస్ అయిపోతుందని చెప్పుకున్నా. ఇప్పుడేమో ఇది ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించుకునేది? ఇంత అరుస్తున్నా ఇంకా పడుకున్నావేంటే? లెగు. లేచాను కదమ్మా. ఒసే లక్ష్మి, 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 అమ్మా లక్ష్మి. ఏమైందమ్మా? అమ్మా లక్ష్మి. ఏమైందమ్మా? ఎందుకు? లక్ష్మి లే అమ్మా. లక్ష్మి, లక్ష్మి, అయ్యో లక్ష్మి లే అమ్మా. ఏంటి ఈ మార్క్స్? నిన్నెంత డబ్బు పోసి చదివించడం దండగా. ఏంటి గొడవ? ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ కదా, ఏమైంది? ఏం వెలగబెట్టిందో మీ కూతుర్నే అడగండి. అది నాన్న, 2 సబ్జెక్టులు పోయాయి. చదువుకోమంటే చదువుకోకుండా ఫోన్లు పట్టుకుని గెలిగితే ఇలానే ఉంటది. మళ్ళీ లైఫ్ లోనే మగ్గున చూపించుకో, దరిద్ర కొడుతానా. అయినా నిన్ను అనాలే, ప్రతిదానికి దాన్ని బుద్ధి చేసి పాడు చేస్తున్నావు. ఇది మరీ బాగుంది, నన్ను అంటారేంటి? నా పరువు తీశారు కదే, ఇద్దరు వెళ్ళి కట్టుకొని సావండి. ఎందుకమ్మా అలా ఉన్నావు? 2 సబ్జెక్టులు పోయాయమ్మా. పర్లేదమ్మా, నెక్స్ట్ టైం రాసుకుందులే, సరేనా? నాన్న ఏమంటాడు? రిజల్ట్ ఏమైంది? అది నాన్న, 2 సబ్జెక్టులు పోయాయి. దీనికి బాధపడతారా తల్లి? నెక్స్ట్ టైం రేస్ పాస్ అవుతావు కానీ. థ్యాంక్ యూ నాన్న. తల్లిదండ్రులకు పిల్లలకు మేము చెప్పాలనుకున్నది ఒకటే, మీరు కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఒకరి జీవితం అక్కడితో అయిపోతుంది, లేదా ఒకరి జీవితాంతం గర్భశోకంతో ఏడుస్తున్నారు. అమ్మా నాన్న తిట్టారని కోపంలో చచ్చిపోయిన